హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ చెప్పింది కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ లక్ష్మి. ఈరోజు టేస్టీ అయిన చేగుడియాలని ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే చూసేద్దాం. ముందుగా 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకుంటున్నానండి. ఈ బియ్యం పిండి రేషన్ బియ్యం పిండి పట్టించి తీసుకున్నాను. రేషన్ బియ్యం పిండి అయితే చేగుడియాలు టేస్టీగా ఉంటాయి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్, రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, అలాగే వాము 1 స్పూన్ వరకు వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేస్తున్నానండి. ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మీరు ఒక్కసారి ఈ విధంగా చేగుడియాలు తయారు చేసి చూడండి, చాలా బాగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసి వేడి ఆయిల్ని ఇందులో వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేస్తున్నానండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత మనం 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాం కదా, 2 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి, ఈ పిండిని ఇందులో వేసేసుకుందాం. స్టవ్ పూర్తిగా సిమ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్లో పిండి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాం. అరగంట తర్వాత కాస్త చల్లగా అయి ఉంటుంది కదా, ఇప్పుడు దీన్ని ఇలా ముద్దలా కలుపుకోవాలండి. అవసరం అనుకుంటే కొన్ని వేడి నీళ్ళు జల్లుకుంటూ సాఫ్ట్గా చపాతీ పిండి ముద్దలాగా ఈ విధంగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకున్న ముద్దని ఇప్పుడు మనం చేగుడియాలు తయారు చేసుకుందాం. చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చపాతీలు పీట పైన అయినా లేదా ఇలా పళ్ళెం పైన అయినా ఈ విధంగా చేగుడియాలని తయారు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇలా చిన్న చిన్నగా చేస్తున్నానండి. కావాలంటే మీరు పెద్ద పెద్దగా కూడా చేసుకోవచ్చు. అలాగే చేగుడియాలు చేసేటప్పుడు ముద్దంతా ఓపెన్గా ఉంచుకుంటా చిన్న ముద్ద పక్కన పెట్టుకొని మిగతా పిండి ముద్ద మీద ప్లేటు పెట్టి మూసి ఉంచుకోవాలండి. పిండి ఆరిపోతే చేగుడియాలు అనేవి విరిగిపోతాయి, బాగా రావు. ఇలా మొత్తం మనం చేగుడియాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి ఇందులో చేగుడియాలు వేస్తున్నానండి. చేగుడియాలు వేసుకున్న తర్వాత 2 పక్కల కూడా టర్న్ చేస్తే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకుంటే ఎంతో టేస్టీ అయిన చేగుడియాలు రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగున్నాయండి. చాలా గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. ఈసారి మీరు ఇంట్లో తయారు చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా వచ్చిందనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఇంట్లో బియ్యం పిండి ఉంటే నేను చెప్పిన కొలతలతో ట్రై చేసేయండి. చూస్తున్నారు కదా, చేగుడియాలు చూస్తే నోరు ఊరిపోతుందండి, అంత టేస్టీగా ఉన్నాయి. అలాగే చాలా గుల్లగా వచ్చాయండి. ఒకటి విరిపి చూపిస్తాను చూడండి, ఎంత గుల్లగా వచ్చాయి కదా. మరి మీరు కూడా ట్రై చేసేస్తారు కదా. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.